హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మనం తక్కువ బడ్జెట్లో వచ్చే ఫ్లాట్ ఒకటి చూపిస్తున్నామండి. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మనకి ఫ్యూచర్లో భవిష్యత్తు కోసం పిల్లల కోసం మనకి తక్కువ రేట్లో వచ్చే ప్లాట్లు ఏమైనా ఉంటే చెప్పండి, రీసేల్ ప్లాట్ అని అడుగుతున్నారు. అందుకే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక రీసేల్ ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాను. దాని డీటెయిల్స్ అని మొత్తం చెబుతాను, చివరిదాకా చూడండి. ఇప్పుడు కనిపించేది మనం ఎయిర్పోర్ట్కి శంషాబాద్ గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి టువర్డ్స్ కొత్తూరు షాద్నగర్ వెళ్ళిద్దండి. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ వచ్చే విధంగా నీకు చూపిస్తున్నాను చూడండి. 350 గజాలు ఓపెన్ ప్లాటు, రీసేల్ ప్లాటు. మొత్తం డీటెయిల్స్ అని చెప్తాను చూడండి. మొత్తం మీకైతే కనుక తక్కువ బడ్జెట్ కావాలన్న వాళ్ళ కోసం మనకి క్లియర్ టైటిల్తో ఉండే ప్రాపర్టీ ఒకటి మన మెయిన్ హైవేకి శంషాబాద్ టు షాద్నగర్ హైవేకి ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను చూడండి. మీకైతే మనకైతే కనుక ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఉండే విధంగా షాద్నగర్కి కూడా ముందే ఉంటుంది. R1 జోన్లో ఉండే విధంగా ఒక ప్లాట్ తీసుకొస్తున్నాను మీకైతే చూడండి. ఇదైతే మనకి కొత్తూరు నుంచి ఇటు లెఫ్ట్ జేపీ దర్గా వెళ్ళే రోడ్డు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది కూడా డబల్ రోడ్డేనండి. మొత్తం కూడా టువర్డ్స్ మహేశ్వరం ఇటు వెళ్ళిపోద్ది. మనకి తుక్కుగూడ అటు సైడ్ వెళ్తుంది. శంషాబాద్ దాకా వెళ్ళే పని లేదు. తక్కువ రేట్లో R1 జోన్లో తీసుకొస్తున్నాను ప్లాట్ అయితే. ఇప్పుడు మనం చూస్తుంది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, నాట్కో కానీ మొత్తం అన్ని కంపెనీస్ అన్నీ ఆల్రెడీ వచ్చినాయండి. జస్ట్ 10-15 మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇది జేపీ దర్గా వెళ్ళే రోడ్డు అంటారు. టువర్డ్స్ మళ్ళీ మనకి మహేశ్వరం కానీ కడతాల అమీర్పేట అటు వెళ్తుంది ఈ రోడ్డు. అన్ని కంపెనీస్ వచ్చినాయి. ఇక్కడైతే హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాట్స్ అయితే కనుక 15,000 నుంచి 20,000 దాకా ఉన్నాయి. మనమైతే అర్జెంట్ సేల్, వీళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటారు కాబట్టి ఫ్లాట్ సేల్కి పెట్టారు. 4,999కి ఇస్తున్నారు మనకైతే. ఇప్పుడు మనం చూస్తున్నంత కూడా వెంచర్లోకి ఎంటర్ అయ్యాము. మొత్తం రోడ్ సైడ్ అంతా చూపిస్తున్నాను మీకు. చాలా పెద్ద వెంచర్ అండి ఇది. ఫేజ్ 1, ఫేజ్ 2 అని మొత్తం బ్లాక్ టాప్ రోడ్డుకే ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. మొత్తం కూడా 1, 2 కలిపి దాదాపు ఒక 50 ఎకరాస్ దాకా ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. మొత్తం కూడా గేటెడ్ ఫ్లాట్స్, విల్లాస్ కట్టుకోవచ్చు, లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. మ్యాంగో ట్రీస్ ఉన్నాయి మొత్తం వెంచర్లో. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఫ్లాట్ వచ్చేసి మొత్తం క్లియర్ టైట్లు. కావాలంటే మీరు లాయర్కి కూడా చూపించుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ అలాంటివి ఏమి లేవండి. క్లియర్ టైట్లు, రోడ్డు బోర్డు కానీ అలా ఏముండదు. హైటెన్షన్ లైన్స్ కానీ అలా ఏముండదు. చాలామంది తక్కువ రేటుకి వస్తుందంటే చాలా డౌట్స్ వస్తాయి. అందుకని క్లారిటీగా చెప్తున్నాను. మొత్తం మీరు కావాలంటే డాక్యుమెంట్ మొత్తం చెక్ చేయించుకోవచ్చు. మనకి ప్రాపర్టీ వచ్చేసి 350 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. మొత్తం తక్కువ బడ్జెట్లో వస్తుంది. చూడండి మీరు, ఇదంతా కూడా వెంచర్లోనే మొత్తం మీకు చూపిస్తుంది. అంతా కూడా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకు వచ్చేసి ఈ లైన్లోనే ఉంటుందండి. చూడండి మొత్తం కూడా వెంచర్ అంతా చాలా పెద్దది కాబట్టి ఈ విధంగా ఉంటుంది మనకి. అక్కడక్కడ మ్యాంగో ట్రీస్ కానీ అలా కొనుక్కున్న వాళ్ళంతా వేసుకున్నారు. రీసేల్ ఫ్లాటు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుందండి. ఇటు ఎయిర్పోర్ట్ నుంచి దగ్గరగా ఉంటుంది, ప్లస్ అటు ఫోర్త్ సిటీకి కూడా దగ్గరగా ఉంటుంది. జస్ట్ మన కొత్తూరు నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో వస్తుంది మనకి. జేపీ దర్గా దాటగానే సంగం విలేజ్ దగ్గరలో వస్తుంది. ఇంత తక్కువ రేట్లో రీసేల్ ఫ్లాట్ వస్తే ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు నాకు తెలిసి. చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి, సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి, నో ప్రాబ్లం. లొకేషన్ డీటెయిల్స్ అన్నీ పెడతాను. ఎందుకంటే మెయిన్ మనకి ఇటు కొత్తూరు దాకా హెచ్ఎండి అప్రూవ్డ్ ఉన్నాయి. మొత్తం కూడా R1 జోన్లో ఉంది మనకి ఫ్లాటు. ప్లస్ షాద్నగర్ అవతల కూడా రేట్లు అమ్ముతున్నారు చాలా ఎక్కువగా. మంచి ప్రైమ్ లొకేషన్లో జీపీ లేఅవుట్ అండి. ఇది వచ్చేసి మనకి రీసేల్ ఫ్లాట్ కాబట్టి యాజ్ యూజువల్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. నాలా కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి ఇన్ని క్లియర్గా ఉన్నప్పుడు మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు. చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇటు మళ్ళీ మనకి మహేశ్వరం తుక్కుగూడ ఇటు సైడ్ కూడా కలుస్తుంది. అక్కడ నుంచి మనకి ఫోర్త్ సిటీ అన్నీ వస్తున్నాయి, మెట్రో కూడా వస్తుంది. ప్లస్ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. త్రిపురార్కి చాలా దూరంలో ఉంటుంది. ఇంకా త్రిపురార్ అనేది మనకి ORRకి దగ్గరగా ఉంటుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్. మీ నారాయణ, విఎల్ఎన్ ప్రాపర్టీస్.